ఇక్కడ ఆపరా సైడ్కి. ఏమైందిరా? నువ్వు రారా. పద. కాల్ చేయరాడికి. నేను చేయను. ఏరా? పోలీసులు ట్రాక్ తీస్తున్న నెంబర్ వచ్చింది. నీ అబ్బా. లేచిపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తగా వినండి. ముందుగా ఉమాగాడు ఇంకా రాలేదురా. అరే అరవింద్, ఇంకోసారి ఆలోచించుర్రా. దొరకమంటే దూలా తీర్చేస్తారు. హలో హలో. ఈడబ్బా. దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారా? దొరకకుండా ఉండాలనే కదరా హెల్ప్ చేస్తుంది. నేను చెప్తుంది మన గురించి రా. ఫోన్ ఎత్తావే. నాన్నేంటి కరెక్ట్ టైంకి లేచాడు? అయ్యో, ఈ టైంలో ఏంటి? హలో, ఏంటే పడుకోలేదా? ఈ టైం వరకు పడుకుంటావు కదా. ఏంటి ఇదడుగు నీకు కాల్ చేస్తున్నావా? ఏంటే వాయిస్ తేడాగుంది? ఏం సంగతో చెప్పు. ఏమ్మా, టైం కన్ టైంలో కాల్ చేసి ఏంటి నీ టార్చర్? నేను ముందే టెన్షన్లో ఉన్నా. అంటే టెన్షనా? ఎందుకే టెన్షన్? సరే, ఒక ప్రామిస్ చేయి. నేను చెప్పే విషయం ఎవరికి చెప్పనని. చెప్పు, ప్రామిస్. నేను నువ్వు అరవింద్తో నేను ఈ నైట్ అరవింద్తో లేచిపోతున్నా. ఏంటి? అరవకే, నాకేం అర్థం అవ్వట్లేదే. కన్ఫ్యూజన్, భయం రెండు మిక్స్ అయిపోతున్నాయి. సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, బట్ అక్కడ ఎవరు తెలియదు. ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకే. నన్ను కొంచెం ఆలోచించుని. నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు సిటీలో. వాడిని నీకు హెల్ప్ చేస్తాడు. అవునా? ఎవరే అతను? నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయ్యాడే. చాలా డీసెంట్ అండ్ మంచి అండర్స్టాండింగ్ ఫ్రెండ్. రోజు ఆడియో అండ్ వీడియో కాల్స్ లో మాట్లాడతాం. చాలా తక్కువ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఓ,
యాప్లో ఆ లెవెల్ ఫ్రెండ్షిప్పా? సూపరే. మరి నువ్వు కూడా డౌన్లోడ్ చేయి ఫ్రెండ్ యాప్. టెన్షన్ తగ్గుతుంది. రిలాక్సేషన్ కోసం లూడో అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. కానీ ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేయి. డన్. సరేనే, మా ఫ్రెండ్ కి నీ గురించి చెప్తాను. ఓకేనా? బాయ్. సరే ఓకేనే. బాయ్ 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 బాయ్. నేను చెప్పిన తను రాదని. అమ్మాయిలు నాకు భయపడతారా? మరీ నీ అంత భయపడలేరా, మూసుకో. ఏరా లిఫ్ట్ చేయలేదా? తను వచ్చేది ఈ పాటికి వచ్చిండేదిరా, కాలు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ ఇంతసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం పదరా మామ. రే ఇంకాసేపు చూద్దాం రా. తను భయపడి ఉంటుందిరా, ఈరోజు కాకపోతే రేపు వస్తుందిరా. మళ్ళీ ప్లాన్ చేద్దాంరా, పదరా మామ. ప్లీజ్ మామ రారా. రే బ్యాగ్ పెట్టుకో. వీడేంట్రా? ఎవరైనా చూస్తే? ఎందుకు ఇంత లేట్ అయింది? మా నాన్న లేచి ఉన్నాడు. అయినా నేను వస్తానని చెప్పాను కదా, కొడుతుకి మరి రావాలా? సరే వెళ్దాంరా. ఎక్కడికి? అవన్నీ దారిలో చెప్తాను రా. అంతా ఓకే కదా? అంతా ఓకే, నేను మొత్తం సెట్ చేసాను, వెళ్దాం పద. డబ్బులున్నాయా? కొంచెం ఉన్నాయిలే, దా. కొంచెం అంటే? నువ్వైనా తీసుకొచ్చా? తీసుకురాలేదు. తీసుకురాలేదు కదా, నేను తీసుకొచ్చిన వాడితో మేనేజ్ చేద్దాం రా. మేనేజ్ చేస్తావా? ఏంటి ధరణి? మనం కొన్ని రోజులు ఆలోచించి డెసిజన్ తీసుకుందాం. ఈ టైంలో ఏంటి ధరణి? మనం తొందరపడుతున్నామేమో అనిపిస్తుంది అరవింద్. ఇప్పుడు అది ఆలోచించేది, వెళ్దాం పదా. ఏంటి పదా? నేను రాను. ఇంకెంతసేపు ఇలా ఉండాలరా? వాడు వచ్చేంత వరకు. ఇంకా రాడేంట్రా? దొరికిపోయాడు అంటావా? దొరకకూడదనే కదా మనం ఉంది. ఎవరా అక్కడ? నాకేం తెలీదు, అంతా వాళ్ళే ప్లాన్ చేశారు. ఇంత ప్లాన్ చేసిన తర్వాత ఎలా అంటే ఎలా ధరణి? కావాలంటే మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందాం, కానీ ఇప్పుడు వద్దు. మళ్ళీ ప్లాన్ చేయడానికి మనం ట్రిప్కి వెళ్ళట్లా. అర్థం చేసుకో ధరణి ప్లీజ్. భయం వేస్తుంది అరవింద్. ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? ధరణి ఇక్కడే ఉంటే మనల్ని వీళ్ళు కలిసి ఉన్నవరే. మనం హ్యాపీగా ఉండాలంటే ఎక్కువ దారలేదు. అర్థం చేసుకో ధరణి ప్లీజ్. లవ్ యూ. నేనేరా చోక్ చేసా. ఆగరా, కామెడీ చేసే టైం రా ఇది. రే సౌండ్ చేయమాకండ్రా. ఏంటి మామ పోసేసుకున్నావా? అదేం లేదు, చెమట పట్టిందిరా. ఏంటి అక్కడ దాకా చెమట పట్టిందా? రే, అరే చూడురా మీ వల్ల వీడు. దొరికిపోయేలా ఉన్నావురా, అరవకండ్రా. హాయ్. రే బ్యాగ్ ఇవ్వరా. తీసుకో. ఏంట్రా చూస్తున్నా, దిగు. అయ్యో నా ఫోన్ మర్చిపోయా. ఇప్పుడు అదంత అవసరమా? అరే మన ఫోటో స్టాటింగ్స్ అన్ని అందులోనే ఉన్నాయి. ఏం పర్లేదు, మనమే పారిపోతుంది. ఇంక ఫోన్ దొరికితే ఏమైంది? ఏం పర్లేదు, ఎక్కువ. అమ్మ పోలేరమ్మ తల్లి, నువ్వే కాపాడాలి.
చాలాసేపు అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. లేదు, ఇక్కడ చూసినట్టుంది. అయ్యో, కాదని చెప్తున్నా కదా. మా ఊర్లో వాళ్ళందరూ నీకు తెలుసా? టీ అన్న తాగుతావా? మ్హూ. మనం దొరికిపోతే హా? మనల్ని చంపేస్తారా? హా. అంటే నేను అమ్మాయి అబ్బాయి లేచిపోయిన సినిమాలన్నీ చూశాను. అన్నిట్లో సాడ్ ఎండింగే, ఒక్కటి కూడా హ్యాపీ ఎండింగ్ లేదు. ధరణి, అవన్నీ సినిమాలోనే జరుగుతాయి ధరణి. లేదు, ఇలాగే మన పక్కూర్లో కాలేజ్ అమ్మాయి అబ్బాయి లేచిపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాడికిచ్చి పెళ్లి చేశారంట. పద్మ చెప్పింది. మరి అబ్బాయి చంపేశారంట. హా? మా నాన్న చాలా మంచోడు. హా. నేనేది అడిగినా కాదనేవాడు కాదు. పాపం ఎంత బాధపడతారో. నాకు చాలా భయమేస్తుంది. అసలు మనం చేస్తుంది కరెక్టేనా? ధరణి, ఇక్కడ దాకా వచ్చాక అడుగుతావా? అయినా మనం మొత్తం ముందే మాట్లాడుకున్నాం కదా. అయినా సరే నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. మా బంధువులు రాక్షసులు. మా అమ్మా నాన్నల్ని నోటునని మాటలు అంటారు. పాపం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో. మనం తప్పు చేస్తున్నామా అరవింద్? పదైతే వెళ్ళిపోదాం దా. హా? లేకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? చిరాకు పడతావేంటి? ధరణి, మా నాన్న కూడా చాలా బాధపడతాడు. అలానే ఇక్కడే ఉంటే మనం కలిసి ఉండలేం. ధరణి, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఆహా, నా వల్ల కాదు. కానీ మనం దొరికిపోతే? ఏం కాదు, నేను అన్నీ ప్లాన్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో వైజాగ్ వస్తుంది. మనం బస్ దిగేసరికి అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నా కోసం ఏమైనా చేస్తాడు. మనకో రూమ్, పార్ట్ టైం జాబ్ కూడా చూశాడు. మనం సంపాదించిన డబ్బులతో బీటెక్ కంప్లీట్ చేసి అక్కడే జాబ్ కొట్టి లైఫ్లో సెటిల్ అవుతాం. హ్యాపీగా ఉందాం. మన కట్టు చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? నన్ను నమ్ముతావా? నమ్మకుండానే ఇంత దూరం వచ్చేస్తానా? లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసే ఉంటాం కదా. కలిసే ఉంటాం. విడిపోం కదా. నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా. నువ్వు నా ప్రాణం ధరణి. బస్ వచ్చిందిరా. జాగ్రత్త రా. బాయ్ రా. చాలా థ్యాంక్స్ రా. మీరు జాగ్రత్త. బాయ్ బాయ్. జాగ్రత్త రా. అమ్మయ్య, మొత్తానికి సేఫ్ రా. ఓ పని అయిపోయింది లేరా. సార్, రే, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, ఏం లేదు టీ సార్. తాగడానికి వచ్చాం. ఎవరి కోసం వచ్చారా? లేదు, లేదు సార్. టీ అసలు ఇక్కడ ఏం వచ్చాం. పని రా? ఇంటికి వెళ్ళని జాగ్రత్తగానా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓరా, గుడ్ నైట్ సార్. ఈడబ్బా. సారీ, ఆ? ఇందాక ఓవర్గా రియాక్ట్ అయ్యాను. భయమేసింది. పర్లేదులే, నువ్వు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. ధరణి, నువ్వు భయపడుకు. అయ్యో, ఏమైంది? నువ్వు రాసిన లవ్ లెటర్స్ అన్ని ఇంట్లోనే మర్చిపోయాను. అయినా ఇప్పుడు వాడితో పనేముంది? ఎంతైనా మన లైఫ్ టైం మెమొరీస్ కదా. మా నాన్న చూస్తే అక్కడికక్కడే కాల్ చేస్తాడు. పర్లేదులే, కావాలంటే నీకు నేను రోజుకు లవ్ లెటర్ రాసిస్తాను, సరేనా? మనసేంటో తెలియక చేశానా నేనా
పొరపాటే నిన్న మొన్న నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా జారిందా ఈ నేలకి నీరా చేరిందా నా చెంతకి నాకే పంచిందా తన ప్రేమనే నీ పరవశమే ఆనే ఇంగిన హరి వెల్లుల్లే పూసే మదికెన్నో రంగులనే తాకే అందని ఆకాశాన్ని నాలో సరిగమలే ఇంగిన హరి వెల్లుల్లే మదికెన్నో రంగులనే అందని ఆకాశాన్ని మీ ఫ్రెండ్ వస్తాడన్నా? ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లా. చూడు రేయ్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి నాకు, లేదంటే డిబార్ చేసి పాడేస్తాను. అరే ఏంట్రా ఆలోచిస్తున్నారు, చెప్పండ్రా. మాకు తెలియదు సార్. ఏంట్రా? నిజంగా తెలియదు సార్ మాకు. ప్రకాష్, వీళ్ళ అమ్మ నాన్నలు పిలు, వీళ్ళు ముగ్గురిని డిబార్ చేసి పాడేస్తాను. రే డిబార్ చేస్తాంటున్నారా? ఇదే మీ క్లాస్ ఛాన్స్, చెప్పండ్రా. వైజాగ్ వెళ్ళారు సార్. సారీ రా. వైజాగ్లో ఎక్కడున్నారు? ఫ్రెండ్షిప్కి టైం లిమిట్ లేదు. టెన్షన్ని తగ్గించి రియల్ పీపుల్తో రియల్ బాండింగ్. డౌన్లోడ్ ఫ్రెండ్ యాప్ నౌ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఉంది. చెక్ ఇట్ అవుట్.